వెల్కమ్ టు అవర్ ఛానల్. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చిన దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసింది. అనేక రికార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి మరో ఘనత దక్కింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ముందుగా దృశ్యంని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ మలయాళంలో తెరకెక్కించారు. సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత దృశ్యం 2 కూడా వచ్చి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో, హిందీలో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో దృశ్యం ఘన విజయం అందుకుంది. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. ఈ సిరీస్ చిత్రాల కథలు కొరియన్లో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం కథలను హాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ నుంచి ఈ చిత్రాల అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హాలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.